ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకు మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,500,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సి ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. నిరుద్యోగ యువతీ యువకులు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు జీవితంలో స్థిరపడుతూ సమాజానికి కూడా ఉపయోగపడాలనే ఆలోచనతోనే రాష్ట్రం తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల సమయంలో ఆ రిక్రూట్మెంట్ జరగపోగా ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతీ యువకులంతా అల్లాడిపోయి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అధ్యక్ష. తెచ్చుకున్నటువంటి సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే వచ్చిన కొద్ది సమయంలోనే ఇప్పటివరకు మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాకుండా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలన్నింటినీ కూడా లెక్కిస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పటికీ మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒక 55,000 56,000 మధ్యలో రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలను కూడా అందించాం. సరే మిత్రుడు గౌరవ శాసనమండలి సభ్యులు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, రిక్రూట్మెంట్ ఎప్పుడు చేశారని అడుగుతా ఉన్నాం. సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్ చేశాం, గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని నోటిఫికేషన్ చేశారు. నోటిఫికేషన్ చేయటం అంటే రిక్రూట్మెంట్ చేయటం కాదనేది వాళ్ళ విధానాల ద్వారా స్పష్టత కూడా చూపించారు మనకి. నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ పరీక్షలు కండక్ట్ చేయకుండా గాలికి వదిలేశారు. ఉదాహరణ చిన్న శాంపిల్ చెప్తాను. ఉదాహరణకి గ్రూప్ 1 సంబంధించి కుదించడం లేదు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం అయితే ఇప్పటికీ మరి సమాధానం ఇచ్చింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండవది, మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష. మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేసినారు.
మూడోది అధ్యక్ష మరి ముఖ్యమైనటువంటి విషయం బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా, అవి దాదాపు 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు, ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారు అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఇందాకటిది నేను మీరు అన్నారు అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న వెళ్ళిపోయినారు. కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పడం జరిగినారు అధ్యక్ష. 53 మంది పిల్లలు చనిపోయినారు అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష. ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా అంటే, మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు, ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు, ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వారు చెప్పవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు అడిగినట్లు చాలా స్పష్టంగా నేను అన్న దాంట్లో చెప్పాను. ఏదైతే క్వశ్చన్ అవర్ వారి జవాబు తర్వాత క్లోజ్. గౌరవ సభ్యులు ఈ ప్రభుత్వం ఉన్న పాత జిల్లాలను ఏ జిల్లాలను కూడా రద్దు చేయాలనే ఆలోచన ఏమీ లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నా. ఇక అభివృద్ధి సంక్షేమం ఆ జిల్లాలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇంక్రీజ్ అయింది, ఒకవేళ మా జిల్లా తీసేస్తే పక్కన సీతక్క జిల్లా తీస్తారా లేదా అని గౌరవ సభ్యులకి ఇటువంటి ప్రశ్నలే వారి మనసుకు రానియొద్దు. ప్రభుత్వము ఏ జిల్లాని కూడా తీసే ఉద్దేశం లేదు. సోదరిమణి కవిత గారు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కేంద్రం పోయారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, సరది ఈ క్వశ్చన్కి అనుబంధం కాకపోయినా ఈ దేశంలోని రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు 10 సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం. ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం. మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు, ఏమి నిధులు తెచ్చారు, ఏమి నిధులు డెఫినెట్గా పోయినప్పుడల్లా నిధులు ఏదో వ్యాగిళ్లతో వస్తాయన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము మన ప్రపోజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఆ ప్రాపర్గా ఉన్న వాటిల్లో ఎన్ని వచ్చాయి, ఎన్ని వల్ల మనం మిస్ అవుతున్నాము, వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాల్ని సోదరీమణిని అడుగుతూ, ఒకటైతే నిజం, ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. పేదోళ్ల కోసం ఎంతటి వరకైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. థ్యాంక్ యూ.